రాజనా ఈరోజు మహాకూటమి ద్వారా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రజాగళం కార్యక్రమానికి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థి అయినటువంటి వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 బస్సులు 40 టెంపోలతో ప్రజాగళం మహాసభను జయప్రదం చేయుటకు బయలుదేరుతున్నామని తెలియజేస్తున్నాం. ప్రజాగళం మీటింగ్కి మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చిలకలూరుపేట దగ్గర పాల్గొని సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి మన గూడూరు నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 40 టెంపోలు, 50 కార్లు అన్నీ కలిపి మేము ఈరోజు ఆ సభకి పోతున్నాము. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికే ఈరోజు ఈ కూటమిగా కలవడం జరిగింది. ఇక్కడి నుంచి మన ఈ అరాచక పాలన నిన్న 3 గంటల నుంచే అంతమైందని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలా, మన సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. రాష్ట్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ప్రజాగళం బహిరంగ సభ ఈరోజు చిలకలూరుపేట సమీపంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరియు జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బహిరంగ సభకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుతో సహా రాష్ట్రంలో పెద్ద ఎత్తున 15 లక్షల మంది జనాభాతో కూడిన ఈ బహిరంగ సభను జయప్రదం చేసిన భాగంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 20 బస్సులు, పెద్ద టెంపోలతో సహా బయలుదేరి ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేసేదానికి బయలుదేరుతున్నాం. ఈ యొక్క బహిరంగ సభకు వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క దుర్మార్గమైన పాలన అంతమొందించాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోవడంలో, అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వం జరిగే ఉమ్మడి ఎన్డీఏ ఫ్రంట్ భాగస్వామ్య పక్షాల యొక్క విజయం కోసం ఈ యొక్క నిర్వహించే ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సెలవు తీసుకున్నాం. ప్రజాగళం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు కలయికతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం దౌర్జన్యాలు, ఎక్కడ పడితే అధికారుల మీద దౌర్జన్యం, కాంట్రాక్టుల మీద దౌర్జన్యం, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తెలుసుకున్నారు ప్రజలందరూ. 25 బస్సులు, 40 టెంపోలతో గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజాగళం చిలకలూరుపేటలో ఘన సమీకరణ కనీసం 6-7 లక్షల జనాభాతో జన సమీకరణలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కనీ ఎరగని జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఒకటై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగునటువంటి గొప్ప బహిరంగ సభ ప్రజాగళం పేరుతో ఎన్డీఏ కూటమి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అగ్ర నాయకత్వం పాల్గొనే ఈ ఎన్నికల సభ
లక్షలాది మంది ప్రజలతో ఈరోజు చిలకలూరుపేట వద్ద జరుగుతుంది. దాంట్లో గూడూరు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడి నుంచి వేలాది మంది జనాలు బస్సులు, కార్లు, అదేవిధంగా టెంపోలు, ఇంకా అనేక రకాలుగా ఎవరికి అవకాశం ఉన్న సాధనాలతో వాళ్ళంతా కూడా ఈరోజు చిలకలూరుపేటకి పయనమైనారు. ఈ సభ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పని తీరుకి వ్యతిరేకంగా, ఆయన చేసినటువంటి హరాస్మెంట్కి వ్యతిరేకంగా, ప్రజలు నిన్నటితో అంతమైనటువంటి ఆయన పాలనకి చమరగీతం పాడుతూ వారి యొక్క విజయోత్సాహాన్ని చూపించే దానికోసంగా ఈరోజు చిలకలూరుపేటలో ఈ బహిరంగ సభని విజయవంతం చేయడానికి పాల్గొంటున్నారు. ఇదే ఊపులో రాష్ట్రం అంతా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చిలకలూరుపేట జరుగుతున్నటువంటి ప్రజాగళం బహిరంగ సభ కోసంగా మా నాయకుడైనటువంటి పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్తున్నారు. ఈ సభను విజయవంతం చేసే కోసంగా ఆ దిశలో శ్రమించేటువంటి ప్రజలకి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో రాబోయే మా హీరో లోకేష్ బాబు గారు, వీళ్ళ నాయకత్వంలో చిలకలూరుపేట జరిగినటువంటి బహిరంగ సభకి అందరం కూడా గూడూరు నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలి వెళ్తున్నారు. కథనోత్సాహంతో ఈ యొక్క బహిరంగ సభకి వెళ్తున్నాం. యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏం దాంట్లో రెండో మాట లేదు. యుద్ధం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయం మాదే అని చెప్పేదానికి నాందే ఈ గూడూరు నుంచి వేలాది మంది అక్కడికి తరలిపోవడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక పిలుపుతోనే ఇంత వేల మంది ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తున్నాం.